నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. కర్నూలు నగరంలో తమ కుటుంబం ఆర్యవైశ్యులతో పాటు కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు సేవలు అందిస్తోందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్ను వారు ప్రారంభించారు. కల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణంలో కల్లూరు వాసవి సేవా ట్రస్ట్, శ్రీ కల్లూరు వాసవి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులు హాజరై ప్రారంభించారు. ఈ భవనానికి సంబంధించిన శిలాఫలకాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులతో పాటు పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఇల్లూరు లక్ష్మయ్య, కల్లూరు వాసవి సేవా ట్రస్ట్ చైర్మన్ చిలమకూరు రాజశేఖర్, వైస్ చైర్మన్ రామలింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, కల్లూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణంలో టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్ను నిర్మించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలంటే వాటిని నిర్మించే వారిపై నమ్మకం ఉండాలని, ఆ నమ్మకం ఉండబట్టే ఇంత మంచి ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. ఆర్య వైశ్య సామాజిక వర్గం వారు వైశ్యులకే సేవలు చేస్తారని కొందరు భావిస్తారని, కానీ అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ పరంగా ఆర్య వైశ్యులకు ఎలాంటి హక్కులు, ప్రభుత్వం పథకాలు అందడం లేదని, ఈ కారణంగానే ఆర్య వైశ్యులకు కొంత ఎక్కువ సేవ చేస్తున్నామని చెప్పారు. ఆర్య వైశ్యులకు రాజ్యాంగ పరంగా ఇలాంటి హక్కులు లేకపోయినప్పటికీ తమ సంపాదించిన సంపాదనను మాత్రం అందరికీ పంచుతామని వివరించారు. మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే సేవలు అందించలేదని, వారు దేశానికి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు సేవలు అందించారని చెప్పారు. కానీ వారి జయంతి, వర్ధంతి సందర్భంగా మాత్రం పూలమాలను వేసి ఆర్యవైశ్యులు మాత్రమేనని, కానీ వాటిని అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా దేశానికి ఆర్యవైశ్యులకు సేవ చేశారని వివరించారు. తాము కూడా కర్నూలు నగరంలో అన్ని సామాజిక వర్గాలతో పాటు ఆర్య వైశ్యులకు సేవలు అందిస్తున్నామని వివరించారు. వ్యక్తిగతంగా సేవ చేసేందుకు కొంత మాత్రమే అవకాశం ఉంటుందని, కానీ రాజ్యాధికార పదవుల్లో ఉండే ప్రభుత్వం ధనాన్ని సక్రమంగా అధిక మొత్తంలో ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం నుండి ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. తన కుమారుడు టీజీ భరత్ కూడా రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకువస్తున్నారని చెప్పారు. కర్నూలు పరిసర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఆర్య వైశ్య సంస్థలకు తమ వంతు సహకారం నిరంతరం అందిస్తూనే ఉంటామని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, కల్లూరులో శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్ను క్రమశిక్షణతో నిర్ణీత సమయంలో పూర్తి చేయడం అభినందనీయమని తెలిపారు. ఆర్య వైశ్యులు అంటే సేవకు ప్రతిరూపం అని ఆయన వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సేవ చేసేందుకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్యవైశ్యులు మాత్రమే అని చెప్పారు. ఆర్యవైశ్యులు సమయం ఉన్నప్పుడు రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. అందరి సహకారంతోనే గత ఎన్నికల్లో అధిక మెజారిటీతో విజయం సాధించి మంత్రిని కాగలిగానని వెల్లడించారు. కర్నూలు నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలిపారు. కర్నూలు నగరం రూపురేఖలు రానున్న 3 ఏళ్లలో మారిపోతాయని, ప్రపంచవ్యాప్తంగా కర్నూలు గురించి తెలిసిందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు. రానున్న కార్తీక మాసంలో ఆర్య వైశ్యుల కార్తీక వనభోజన కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులందరూ పాల్గొనాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. అనంతరం కల్లూరు వాసవి సేవా ట్రస్ట్ చైర్మన్ చిలమకూరు రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. వారు అందించిన సహకారంతోనే తాము శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ వాసవి భవన్తో పాటు శ్రీ లక్ష్మీ వెంకటేష్ వాసవి మహిళా శిక్షణ కేంద్రం నిర్మించగలిగామని వెల్లడించారు. వారి సహకారం భవిష్యత్తులో ఇలాగే ఉండాలని కోరారు.
అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లను కల్లూరు వాసవి సేవా ట్రస్ట్ తరపున ఘనంగా సన్మానించారు. అలాగే భవన నిర్మాణానికి సహకరించిన దాతలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల చేతుల మీదుగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. మీరు మీ కమిటీ మెంబర్స్ అందరు కూడా కష్టపడి టైంకి ఐ థింక్ కంప్లీషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఆర్గనైజేషన్స్ నేను తీసుకుంటారు, బట్ డిలే అవుతుంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అట్లా కాకుండా వెరీ డిసిప్లిన్గా టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ టు యువర్ టీమ్ అంకుల్. మన ఆర్యవైశ్యాస్ అంటే ఎప్పుడు నేను చెప్పేది, వీ ఆల్వేస్ డూ సర్వీస్. అండ్ ఏదైనా సర్వీస్కి అంటే మాత్రం ముందు గుర్తొచ్చేది మనమే. ఎనీ క్రైసిస్ ఏదైనా వచ్చినా గుర్తొచ్చేది మనమే. ఎనీ ప్రాబ్లమ్స్ ఏదైనా జరిగినప్పుడు మనమే ఫస్ట్ గుర్తొస్తారు. వాళ్ళు కూడా అఫీషియల్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కానీ ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఉందా వాళ్ళకి చెప్పాలా అనేది. సో ఇట్ ఈస్ రికార్డెడ్. బట్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ లైఫ్లో కూడా నేను ఎప్పుడు ఏ సందర్భం వచ్చినప్పుడు అంతా కూడా ఐ కీప్ ఎంకరేజింగ్. సో అల్టిమేట్ సర్వీస్ అనేది రాజకీయాల్లోనే వీ కెన్ డూ అల్టిమేట్ సర్వీస్ టు పబ్లిక్. సో మీరు చేసేది ఏదైనా ఉన్నా ఎనీ టైం ఎనీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు అంతా కూడా గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు పాలిటిక్స్, ట్రై టు డూ వాట్ ఎవర్ బెస్ట్ ఇట్ ఈస్ పాసిబుల్. అలాగే మీ సపోర్ట్తోనే ఈసారి మంచి విక్టరీ కూడా రావడం జరిగింది 2024లో మీ అందరి సపోర్ట్తో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే మోడీ గారు ముందు, మోడీ గారు తర్వాత కర్నూలు హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ తెలిసిన కర్నూలు ఎక్కడ ఏమి ప్రాంతం అనేది ఇండస్ట్రియల్ జోన్ వస్తూ ఉంది. అభివృద్ధి అయ్యేదానికి అవకాశం గొప్పగా ఉంది. ఎందుకంటే మన కర్నూలు కూడా చాలా చిత్రం మారిపోతుంది చూడండి. విత్ ఇన్ నో టైమ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెనింగ్. సో మీరందరూ కూడా ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు బాగా ఇన్వాల్వ్ అయినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అలా. సో ఎనీ టైమ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దార్ మన లవ్ అండ్ అఫెక్షన్ అనే మనం చూపించేది. ఎందుకంటే మనకు తెలియదు 11 years ముందు పిఎం గారు అయ్యారు, ఇప్పుడు 11 years తర్వాత మోడీ గారు వచ్చారు. అగైన్ ఫ్యూచర్లో ఎప్పుడు వస్తారో తెలియదు. సో ఇట్ వాజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. అందరు యూటిలైజ్ చేసుకునే దానికి ఐఎమ్ సో హ్యాపీ. వచ్చే మంత్ మీ అందరికీ తెలుసు కార్తీక వన భోజనం అండర్ వన్ అంబ్రిల్లా మనం చేస్తున్నాం. మనల్ని చూసి చాలా ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ కూడా త్రూ అవుట్ ద స్టేట్, బోత్ స్టేట్స్లో కూడా అయినంత దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ అంటే టు షో అవర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మనం అన్నీ ఎవరికి వాళ్ళు చేయకుండా వీఆర్ డూయింగ్ అండర్ వన్ అంబ్రిల్లా. మన స్ట్రెంగ్త్ కూడా అందరికీ తెలియాలా కాబట్టి దిట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఆర్యవైశ్యాస్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేసినట్లు ఈ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మిత్రులారా, అకేషన్స్ ఒక్కొక్క అకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా మీరు చూసేది లేకపోతే జనాలు చూసుకునేది ఒక వైశ్యులకే చేస్తున్నారా అనేది కొద్దిగా అప్పుడప్పుడు కలకలం లేపుతుంటారు జనాల్లో. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే మా ప్రాంతం వరకు అన్ని వర్గాలకు చేశాం. దురదృష్టవశాత్తు మనం ఫార్వర్డ్ కమిటీలో ఉన్నందున రాజ్యాంగపరంగా మనకి ఏ హక్కులు లేవు. మన హక్కులు లేని మనుషులం. మనం సంపాదించింది మాత్రం అందరికీ పంచే దాంట్లో మనం ఉంటాం. అది మాత్రం ఎవరు గుర్తుపెట్టుకోరు. మన కళ్యాణ మండపం శ్రీశైలం చూడండి, అన్ని కులాల వాళ్ళు వచ్చి ఫ్రీగా భోంచేసిపోతారు. ముఖ్యమంత్రులు కూడా అక్కడ భోజనాలకు ఉండేవి కాదు. అప్పటి నుంచి శ్రీశైలం అంటే గత 100s of years నుంచి మన వైశ్యుల ఛత్రంలోనే వచ్చి భోంచేసేవాళ్ళు. డబ్బులు లేకుండా భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేది ఒక ఆర్యవైశ్యులు మాత్రమే. ఆతిథ్యానికి మారు పేరు ఆర్యవైశ్యులు. అలాంటి వారికి మనకేం హక్కులు లేకుండా రాజ్యాంగంలో చేశారు. కానీ ఆర్యవైశ్యులు మనం చెప్పుకోవటమే కానీ మహాత్మా గాంధీ అందరికీ చేశాడు. అందరూ ఆయన్ని గౌరవించాలి. ఇప్పుడేమన్నా ఎక్కడ పోతే మహాత్మా గాంధీకి దండ వేసేవాడు ఒక ఆర్యవైశ్యుడే మిగిలినాడు. బెనిఫిట్ అవుతుండేది అందరూ చాలామంది ఉన్నారు. అన్ని కులాల వారు బెనిఫిట్ అవుతున్నారు ఆయన త్యాగానికి. అలాగే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశారు. ఆయన పోరాడింది ఎస్సీల కోసం, బీసీల కోసం, వెనుకబడిన వర్గాల కోసం, స్వాతంత్రం కోసం, అన్నిటికీ పోరాడాడు. ఆర్యవైశ్యుల కోసం ఎక్కడ ఒక మాట కానీ ఒక ఫైట్ కానీ చేయలేదు. ఆయన కూడా మనం భుజస్కంధాల మీద పెట్టుకుంటున్నాం. రోషా గారు దేశానికి చేశాడు, ఆర్యవైశ్యులకు చేశాడు. అలాంటి వారు చరిత్రలో చాలా తక్కువగా ఉంటారు. ఆర్యవైశ్యుల్ని గారిని రోషా గారు చేస్తున్న పద్ధతులు
అంటే ఆయన ఫైనాన్షియల్గా అంత సౌండ్ కాదు కాబట్టి ఆయన ఫైనాన్షియల్గా హెల్ప్ చేయకపోవచ్చు, కానీ 60 వయసులకు ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఎప్పుడు చెప్పినా ఆయన ముందుకు వచ్చి చేసేవాడు. రాజ్యాధికారం ఎవరు కొద్దిగా ఉంటారో వాళ్ళే సహాయ సహకారాలు అందించేదానికి, మంచివాడు అయితే బాగా అందించేదానికి ఉంటుంది. నేను మినిస్టర్గా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎంపీగా ఉన్నాను. ఎనలేని సేవ చేసేదానికి వేలాది కోట్ల రూపాయలు ప్రజలకు ఒక ఆశ పెట్టుకోకుండా ఇంకా జోబులో నుంచి తీసి ఖర్చు పెట్టే విధానంలో ముందుకు పోయాను. సేవ చేశాం ప్రభుత్వ పరంగా. వైశ్యులకు లేదు కాబట్టి వైశ్యులు కూడా మేము మా నిధులతో వైశ్యులు కూడా చేస్తున్నాం. అలాగే అందరితో మేమేం ఆగలేదు. నా కుటుంబ సభ్యుడు, నా కొడుకు భరతుడు కూడా హానెస్ట్గా, నీతి నిజాయితీగా ఈ ప్రాంతాన్నంతా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక ఫేస్ సేవింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే రాజకీయ నాయకుడిని ప్రతి ఒక్కడు నమ్మి రారు. రాజకీయ నాయకుడిని నమ్మి రావాలంటే ఒక ఫేస్ సేవింగ్ కూడా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలు పెట్టాలంటే ఒక ఫేస్ సేవింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో చంద్రబాబు గారు ఆ ఫేస్ సేవింగ్కు భరత్ను ఉంచుకొని ఆయనకుండే నేర్పరితంతో, ఆయనకుండే బ్యాక్గ్రౌండ్తో భరత్ని అక్కడ ఆయన కుమారుని ఇలా ముందుకు పెట్టుకొని పరిశ్రమ విప్లవం తీసుకొని వచ్చే దిశలో ముందుకు పోతున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం చేసే సేవ ప్రభుత్వ ధనాన్ని చక్కగా ఖర్చు పెట్టే విధానంలో కూడా మనం పోతే మనకు అది నిజమైన సేవగా ఉంటుంది. కాబట్టి నా కుటుంబ సభ్యుడు, నా కొడుకు భరత్ కూడా ఆ సేవలో చేస్తూ పోయాడు. అలాగే శివరాజ్ కూడా ఇలాంటివి పాల్గొంటూనే ఉంటాడు. మరి ఇటువంటి శుభ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయటం, అక్కడ సత్రం కట్టేటప్పుడు కూడా మాకు ఈయన ఆజ్ఞ ఇస్తుంటాడు, ఆజ్ఞ ప్రకారం పోతుంటాడు. ఏమంటే చాలా చక్కగా చెప్తాడు. అంటే డబ్బులు ఆయన తీసుకురావాలంటే ఆయనకు చాలా ఈజీ, బికాస్ ఫేస్ వాల్యూ ఉంది ఆయనకు, ఎక్కడి నుంచైనా తీసుకొని వస్తాడు. కానీ మీ పేరులో ఉండాలి అని చాలా చక్కగా చెప్తాడు. మంచిదప్ప మా పేరు ఉంటుందని చెప్పి చెప్తుంటాడు. మా డబ్బులకి ఈయన కొదవేలేదు. డబ్బులు ఏం కావాలంటే గుడ్ విల్ సంపాదించాలి. మన కమ్యూనిటీలో మీ అందరికీ చెప్పేది ఏమంటే, గుడ్ విల్ సంపాదిస్తే డబ్బులు కొదవేలేదు, అందరు ఇస్తారు. ఇక్కడ దాన ధర్మాలకు మన కమ్యూనిటీలో పేరు పెట్టిన ఇది. అలాగే ఇప్పుడు ఇచ్చిన దీంట్లో దాతలు, ఇక్కడి దాతలు, అక్కడి దాతలు, వారికి అందరికీ చేతులెత్తి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాతలు లేకపోతే ఈ ప్రాజెక్టులే రావు. వారందరికీ పేరు పేరున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దానకర్ణుడు అంటే మన టీజీ వెంకటేష్ గారు, భరత్ గారు. నిజంగా కూడా మన కర్నూలు ప్రజల అదృష్టం. వాళ్ళు మన కర్నూలులో ఉండడము, వాళ్ళ యొక్క సేవలను మనం ఉపయోగించుకుంటున్నాము. నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైశ్యకు సంబంధించినటువంటి కళ్యాణ మండపాలు కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, ఏ కార్యక్రమం అయినా సరే టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారి స్వహస్తాలతో ఇవ్వనిది, అంటే అమౌంట్ ఇవ్వనిది ఏ కార్యక్రమం కూడా లేదు. ఇది 100% వాస్తవం. నేను ఇప్పటికి చూడబట్టి 40 సంవత్సరాలు అయింది అన్నగారితో మాకు పరిచయం. 1982, 83 నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పుడు పోయినా, ఏ దానికి పోయినా లేదు కాదు అనేది అయితే ఏం లేదు, తప్పకుండా అది ఇస్తూనే ఉన్నాడు. సుమారు 1,50,00,000 రూపాయలు ఇక్కడ దీనికి ఖర్చు పెట్టడం జరిగింది. మేము ఇంకా పని స్టార్ట్ చేయకనే 50,00,000 రూపాయలు చెక్ ఇచ్చేశారు. 2023 దసరాలో ప్రామిస్ చేయడం జరిగింది. అదే రోజే 50,00,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. 2024 ఫిబ్రవరిలో మొదలుపెట్టాం. 1.5 సంవత్సరం ఈ రోజుకి బిగిన్ చేసి 12 రూములు, టోటల్గా ఏసీ రూమ్స్, ఒక హాలు. ఆ హాల్లో ఈ మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఫ్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఫ్రీ హెల్త్ కన్సల్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాలనే ఒక సంకల్పంతో స్టార్ట్ చేసాం. ఇక్కడ జరిగేటటువంటి హోమాది కార్యక్రమాలు, పూజలు, ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ వెళ్తున్నారు. మేము వచ్చాము, పూజ చేసుకున్నాము, చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని. అదే సంకల్పంతో అమ్మవారు ఏమేమి చేపిస్తూ ఉందో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే ప్రకారం ముందు కూడా అందరి సహకారంతో ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరి ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం మీరు అందరూ పాల్గొని దిగ్విజయంగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.